హలో గైస్, ఈ వీడియో ఏంటంటే మారేడుపల్లి ఘాట్ రోడ్ అనమాట. ఈ ఘాట్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్, అలానే మనకి ఏంటంటే మారేడుపల్లి ఎందుకంటే అక్కడ కొత్తపల్లి వాటర్ ఫాల్ ఒకటి ఉంది. అలానే మనకి హైట్కి వెళ్ళిన తర్వాత వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది చాలా బాగా వచ్చింది. మేము కార్లో వచ్చాను. కార్ వేసుకుని సైడ్ విజిట్స్ అన్ని కూడా నేను రికార్డ్ చేశాను. ఇక్కడ ఎలా ఉందంటే అసలు జీవితాంతం ఇక్కడే ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా అనిపించింది అనమాట. అంత ప్రకృతి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందన్నమాట. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ఇక్కడే ఉందాం అనిపించింది, కానీ వాటర్ ఫాల్స్కి వెళ్దామని నిర్ణయించుకున్నాము. సో వాటర్ ఫాల్స్ బాగుంటుంది అనుకుంటే వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాము. మంచి ఎండాకాలంగా అయినా ఇక్కడ ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది. అది చెప్పడం కన్నా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో వీకెండ్ ఎటైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి మనకి మారేడుపల్లి ఘాట్ రోడ్లో నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ వాటర్ ఫాల్స్లో మేము దిగిన వీడియోస్ అన్ని కూడా మళ్ళీ ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇదంతా కూడా ఎందుకు రికార్డ్ చేశానంటే మనకి సైడ్ విజిట్స్ అనేది మన చుట్టుపక్కల ఇన్ని చెట్లు ఉంటాయా అన్నట్టుగా అనిపించదు. చుట్టుపక్కల అన్నీ కూడా కొండలే అనమాట. ఇవన్నీ చూశారు కదా, మనకి ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయో. జనసంచారం తక్కువ ఉన్నా కానీ ఈ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్, బా కళ్ళు చెదిరిపోతాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదో ముస్లిమ్స్ది కూడా ఏదో ఉన్నట్టుంది. అలానే కొద్దిగా మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూశారు కదా, మనకి ధరణి రిసార్ట్స్ అనే ఒకటి ఉంది. ఇక్కడ ఎవరైనా నైట్ ఎంజాయ్ చేద్దాం, ప్రకృతిలో ఉందాం అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది చూసారు. ఇక్కడ ఏంటంటే మనకి అన్నీ కూడా తమలపాకులు లాగా ఉన్నాయి, కానీ ఇవన్నీ తమలపాకులు కాదు. సరే కొంచెం కిందకి దిగి వెళ్ళి చూద్దామని చెప్పేసి నేనైతే నిర్ణయించుకొని కిందకి వెళ్ళాను అనమాట. వచ్చేది నేనే కింద నుంచి వస్తున్నాను అనమాట. భయం వేసింది ఫస్ట్, ఏం పాములు ఉంటాయి ఏంటో అనేది, కానీ భయపడకుండా కిందకి వెళ్ళి ఆకులు తీసుకొని వస్తున్నాను. మేము ఒక 6 సరదాగా అలా కారు వేసుకొని వచ్చాం, బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇంకేంటంటే అస్సలు పైనాపిల్స్ కానీ ఎంత తక్కువ ఉన్నాయంటే 10 రూపాయలు 5 రూపాయలే, లేదు గట్టిగా చూసుకుంటే 50 రూపాయలు. మా ఊరిది ఆర్గానిక్ గుండు ఇది ఎత్తున్నాను కదా, జై మహేశ్వరి 100 రూపాయలు. ఇదే ఈ సైడ్ 500 1000 రూపాయలు అమ్ముతారు. తింటే నవ్వు ఊరిపోతుందండి, అదే చెప్తున్నాను. ఇవన్నీ కూడా 50 రూపాయలు 100 రూపాయలు అంతే, అందుకని ఎక్కువ చూడట్లేదు. అసలు ఇవైతే మరీ దారుణం 10 రూపాయలే. సో ఇక్కడ నుంచి అంత వీళ్ళు తక్కువ కొనుక్కొని 10 రూపాయలు 5 రూపాయలు అంటే చూపిస్తున్నారు. చూసారుగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. అదే ఈ రేట్లు చూస్తుంటే మాకే మర్చిపోతుంది, ఏంటి ఇంత తక్కువ అమ్ముతున్నారు అనుకుంటున్నా. 100 రూపాయలు. ఘాట్ రోడ్డు పైకి వెళ్ళే దారి మధ్యలో ఇక్కడ కొండ, అది వీళ్ళు ఉంటారు కదా ట్రైబల్ ఉంటారు, ట్రైబల్ వాళ్ళు తీసుకొస్తున్నారు. మళ్ళీ వెళ్ళేదానికి మా వాడైతే పిలుస్తున్నాడు. సో ఓకే అన్నాం. అయితే ఫుల్గా తిన్నాం. ఒక్కటి 2-3 కాయలైనా తినేసాం. ఫుల్గా జలుబు చేస్తాం అనుకుంటే, కానీ టేస్ట్ ఉంది, పోతుంది. మళ్ళీ వెళ్ళి తినాలన్నంత టేస్ట్ అనమాట. ఆర్గానిక్ కదా, అలానే ఉంటుంది. సో మళ్ళీ బయలుదేరాం. చూసిన చెట్లే అనమాట చుట్టుపక్కల. అసలు ఎదురు ఏ వెహికల్ వస్తుందనేది కూడా అర్థం కాదు. మనం ఆర్ని కొట్టుకుంటూ వెళ్ళాలి. జనసంచారం కొంచెం తక్కువ ఉన్నా సరే, కానీ అసలు ఆ ప్లేస్ అనేది ఎంత బాగుందంటే ఎంత బాగుందన్నమాట. చూసారు ఈ సైడ్ విడ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో. ఇక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యూ పాయింట్ ఉందని చెప్తే ఆ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. ఆ వ్యూ పాయింట్కి వెళ్తే అసలు మనకి కింద ఎంత హైట్లో ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఘాట్ రోడ్డు. సో ఘాట్ రోడ్కి వెళ్తున్నాం అనమాట, దగ్గరలో ఉన్నాము. దగ్గరికి వచ్చేసాం.
ఫైనల్గా వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కోతి కూడా చూస్తుంది, మేము వచ్చినట్టుగా కోతి కూడా వచ్చి చూస్తున్నట్టు ఉంది. ఇవన్నీ కొండలు అనమాట. చాలా హైట్కి వచ్చేసాము. రావడానికి కూడా దగ్గర 40 minutes పట్టింది పైకి రావడానికి. సో వర్షాకాలంలో మాత్రం అసలు రావద్దు. ఏదైనా మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం, అయితే రిమైనింగ్ టైమ్స్లో కూడా రావచ్చు, బాగుంటుంది. ఇది ముందుకు వెళ్ళడానికి కూడా చాలా హైట్లో ఉన్నాక చాలా బాగుంది. అన్నీ కూడా మొత్తం కొండలే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.